అటు బద్వేల్ బీజేపీలో కూడా అసంతృప్తి బగ్గుమంది. రోషన్నకు టికెట్ ఇవ్వడంపై సురేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు సురేష్. టీడీపీ నేతకు టికెట్ ఇచ్చారని చెప్తున్నారు సురేష్. దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోషన్న విషయంలో మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ సీట్లు కూడా ఆయనే డిసైడ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మాలాంటి పేద తరగతి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినటువంటి దళిత యువకుల రాజకీయ జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నటువంటి విషయం కనపడుతుంది. తొందరలో ఆయన వారసులు కూడా ఉన్నారు. ఎలాంటి ఉద్యమాలు చేయనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలుగా గెలవకుండానే సీట్లలో కూర్చోవాలి. సాధారణ మధ్యతరగతి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళిత యువకులు ఎమ్మెల్యేలు కాకుండా ఉండడానికి అర్హులు కాదా అని చెప్పేసి కూడా ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఆయనకు కూడా అన్ని విషయాలు తెలుసు. ఖచ్చితంగా కూడా అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా పురంధేశ్వరి గారికి చెప్పి ఈ యొక్క అభ్యర్థిత్వ విషయంలో ఆయన కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నాడు. కాబట్టి బద్వేల్లో గెలిచేటటువంటి సీటును నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడుకి మరొకసారి.